ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. ఇస్లాం శుభోదయ సమయాన అరేబియా పరిస్థితి. ఇస్లాం శుభోదయ సమయాన అరేబియా పరిస్థితి. అరేబియా నైసర్గిక స్వరూపము, జాతులు. దైవ సందేశానికి అనుగుణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం కొనసాగిన వైనాన్నే మనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రగా, సీరతున్ నబీగా లేదా దివ్య చరితముగా చెప్పుకోవడం జరుగుతుంది. అజ్ఞానపు చీకట్లలో కొట్టుమిటాడుతున్న మానవాళిని తన దివ్య చరితం ద్వారా విజ్ఞాన కాంతి వైపునకు నడిపించారాయన. అదే కాకుండా ఆయన దాసుల దాస్యం నుండి మానవాళిని బయటకు లాగి దైవ దాస్యం వైపునకు పురోగమింపజేసిన మహామనిషి. దైవ సందేశావతరణకు పూర్వం, ఆ తరువాత సంభవించిన సంఘటనలను, నెలకొన్న పరిస్థితులను పోల్చి చూస్తే తప్ప మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దివ్య చరిత్రను మలచడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకని అసలు చర్చకు వచ్చే ముందు ఈ అధ్యాయములో ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం దైవ సందేశహరులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవించిన ఆ అరబ్బు జాతులు, వాటి వృద్ధి వికాసాల తీరుతెన్నులు ఎలాంటివో తప్పకుండా అధ్యయనం చేయవలసి ఉంది. అరేబియా నైసర్గిక స్వరూపం. అరబ్ అనే పదానికి నిఘంటువుల్లో ఎడారి, నిర్జల ఊసర క్షేత్రము అని అర్థాలున్నాయి. అనాదిగా అరేబియా ద్వీపకల్పము, ఆ ద్వీపకల్పములో నివసించే జాతుల కోసం వాడబడిన పదమిది. అరేబియాకు పశ్చిమాన ఎర్ర సముద్రము మరియు సీనాయి ద్వీపకల్పము ఉన్నాయి. తూర్పున అరేబియా అఖాతమే కాకుండా దక్షిణ ఇరాకుకు చెందిన ఓ పెద్ద భూభాగము, దక్షిణాన అరేబియా సముద్రము ఉంది. నిజానికి ఇది విస్తరించిన హిందూ మహాసముద్రమనే అనాలి. ఉత్తర దిక్కున సిరియా దేశం, ఉత్తర ఇరాకుకు చెందిన కొంత భూభాగం కలిసి ఉన్నాయి. వీటిలో కొన్ని సరిహద్దుల విషయమై భేదాభిప్రాయం ఉంది. మొత్తం భూభాగం వైశాల్యం 10 నుండి 13 లక్షల చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అరేబియా ద్వీపకల్పం భౌతికంగాను భౌగోళికంగాను గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న భూభాగం. అంతర్గతంగా ఇది నలువైపుల నుండి ఎడారి, కొండలు, గుట్టలతో పర్యవేష్టింపబడి ఉన్న కారణంగా విదేశీ జాతులు దీన్ని ఏమాత్రము జయించడానికి కానీ తమ ప్రభావాన్ని విస్తరింపచేయడానికి కానీ వీలు లేని ఒక సురక్షిత దుర్గముగా రూపొందింది. ఈ కారణంగానే అరేబియా ద్వీపానికి చెందిన ప్రజలు అనాదిగా తమ సమస్త వ్యవహారాల్లో పూర్తిగా స్వతంత్రులుగా ఉంటూ వచ్చారు. పెట్టని కోటల్లా ఉన్న ప్రకృతి సిద్ధమైన ఈ గట్టి అడ్డంకులే లేకపోతే అరేబియా ప్రజలకు పొరుగునే ఉన్న 2 గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యాల దండయాత్రలను అడ్డుకునే శక్తి ఏమాత్రమూ లేకపోయేది. ఇక బాహ్యపరంగా చూస్తే పురాతన కాలానికి చెందిన భూఖండాలన్నిటికీ నట్ట నడుమున అరేబియా ద్వీపకల్పం ఉంది. భూమార్గాన్నే కాకుండా సముద్ర మార్గాన్ని కూడా ఆ ఖండాలతో సంబంధం కలిగి ఉన్న దేశమిది. అరేబియా వాయవ్య దిశ ఆఫ్రికా ఖండపు ప్రదేశ ద్వారముగాను, ఈశాన్య దిశ ఐరోపా ఖండములో ప్రవేశించే మార్గంగాను, తూర్పు దిశ ఇరాన్, మధ్యాసియా మరియు దూర ప్రాచ్య ద్వారాలను తెరుస్తుంది. ఈ మార్గం గుండానే భారతదేశం
చైనా వరకు రాకపోకలు సాగగలవు. ఇలాగే ప్రతి ఖండం సముద్ర మార్గాన కూడా అరేబియా ద్వీపకల్పంతో సంబంధం కలిగి ఉంది. ఆ ఖండాల నుండి ఓడలు నేరుగా అరేబియా ఓడరేవుల్లోనికి వచ్చి నిలుస్తాయి. ఈ భౌగోళిక స్వరూపం కారణంగా అరేబియా ద్వీపకల్పం యొక్క ఉత్తర దక్షిణ భూభాగాలు వివిధ జాతులకు రక్షణ స్థావరాలుగాను, వ్యాపార వాణిజ్యాలకు, సాంస్కృతిక ధార్మిక భావాలకు మార్పిడి కేంద్రాలుగాను వెలసిల్లాయి. అరబ్బు జాతులు చరిత్రకారులు వంశాలు సంతతిపరంగా అరబ్బు జాతుల్ని 3 రకాలుగా విభజిస్తారు. 1 బాయిదా అరబ్బులు అంటే పూర్తిగా మరుగున పడిపోయిన అరబ్బు తెగలు జాతులు అన్నమాట. ఇవి ఆద్, సమూద్, తస్మ్, జదీస్, అమాలికా వగైరాలు. వీటికి సంబంధించిన వివరాలు మరుగైపోయినందున లభ్యం కాలేదు. 2 ఆరిబా అరబ్బులు అంటే యారూబ్ బిన్ యస్జబ్ బిన్ ఖహ్తాన్ సంతతికి చెందిన అరబ్బులు అని అర్థం. వీరిని ఖహ్తానీ అరబ్బులని కూడా పిలుస్తారు. 3 ముస్తారిబా అరబ్బులు. వీరు ప్రవక్త హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతికి చెందిన అరబ్బులు. వీరిని అద్నానీ అరబ్బులుగా వ్యవహరిస్తారు. ఆరిబా అరబ్బులు లేక ఖహ్తానీ అరబ్బుల అసలు నివాసం యమన్ దేశం. ఇచ్చటి నుండే వారి కుటుంబాలు తెగలు వివిధ శాఖల్లో వెలసి విస్తరించాయి. వీరిలో 2 మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న తెగలు. అవి 1 హమీర్, 2 కహ్లాన్. హమీర్కు చెందిన ప్రముఖ శాఖలు జైదుల్ జంహూర్, హుజాఆ మరియు మకాసిక్లు. కహ్లాన్కు చెందిన ప్రఖ్యాత శాఖలు అమ్దాన్, అన్మార్, తై, మజ్హిజ్, కిందా, లక్మా, జుజాం, అజ్ద్, అవస్, ఖజ్రజ్ మరియు జుఫ్నాలు. జుఫ్నా సంతతి వారు సిరియా చుట్టుపట్ల రాజ్యాలను స్థాపించి ఆలే గస్సాన్గా పేరుగాంచారు. సాధారణ కహ్లానీ తెగలు ఆ తరువాత యమన్ను వదిలి అరేబియా ద్వీపంలోని వివిధ ప్రదేశాల్లోకి వ్యాపించాయి. సీలే అరీం సంఘటనకు పూర్వం రోమనులు ఈజిప్ట్ సిరియాలను హస్తగతం చేసుకొని యమన్పై దండెత్తడం జరిగింది. యమన్కు సంబంధించిన వ్యాపార మార్గాలను, సముద్ర మార్గాన్ని వశపరుచుకున్నారు. భూమార్గ వసతులన్నిటినీ తుతముట్టించి కహ్లానీల వ్యాపారంపై వ్రేటి వేసినందున కహ్లానీలు మూకమ్మడిగా దేశాన్ని వదిలేసి వలసిపోవలసి వచ్చింది. కహ్లానీ మరియు హమీరి కుటుంబాల నడుమ మనస్పర్ధలు కూడా కహ్లానీల వలసకు కారణం కావచ్చు. హమారీలు మాత్రం వలస పోకుండా ఉండడం, కహ్లానీలు మాత్రమే వలసపోవడం అనే విషయం దీన్ని ధృవీకరిస్తుంది. వలస వెళ్ళిన కహ్లానీ తెగల్ని 4 రకాలుగా విభజించవచ్చు. 1 అజ్ద్. వీరు తమ నాయకుడు ఇమ్రాన్ బిన్ అమ్రు మజీహియా సలహాపై దేశాన్ని విడినవారు. మొదట యమన్లోనే ఓ చోటి నుండి మరో చోటికి మారుతూ వచ్చిన వారు వీరు. దీనికోసం ముందే వారు ఓ గూఢచార బృందాన్ని ఏర్పరచుకొని పరిస్థితులను ఆకళింపు చేసుకుని మరీ కదిలేవారు. చివరికి వీరు ఉత్తర దిశ వైపునకు వెళ్ళి వేర్వేరు ప్రదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయారు. ఆ శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. సాలిబా బిన్ అమ్రు. ఈ శాఖ మొదట హిజాజ్ వైపునకు బయలుదేరి సఅల్బియా, జికార్లా నడుమ నివాసం ఏర్పరచుకుంది. సంతానం పెరిగి పెద్దదై శక్తి పుంజుకున్న తర్వాత మదీనాకు వెళ్ళి అక్కడనే స్థిరమైపోయింది. ఆ సాలిబా సంతతి నుండే అవస్, ఖజ్రజ్ తెగలు ఉద్భవించాయి. అవస్, ఖజ్రజ్ అనేవారు సాలిబా కుమారుడైన హారీసా కొడుకులు. హారీసా బిన్ అమ్రు అంటే
హుజాఆ మరియు దాని సంతతి అన్నమాట. మొదట వీరు ఇజాజ్లో దేశదెమ్మరులుగా తిరుగుతూ మర్రజ్ జహ్రాన్లో మజిలీ చేశారు. ఆ తర్వాత మక్కాపై దండెత్తి బను జుర్హుంను అచ్చటి నుండి పారద్రోలి మక్కాలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇమ్రాన్ బిన్ అమ్రు అతని సంతానము అమ్మాన్లో స్థిరపడిపోయారు. అందుకే వీరిని అజ్దే అమ్మాన్గా పిలువబడతారు. నస్ర్ బిన్ అజ్ద్ ఈ శాఖకు సంబంధించిన తెగలు తహామాలో స్థిరపడ్డారు. వీరు అజ్దే సనూవాగా పేరు పొందారు. జుప్తా బిన్ అమ్రు ఇతను సిరియా దేశానికి వెళ్ళి తన సంతానముతో అక్కడనే స్థిరపడిపోయాడు. ఇతనే గస్సానీ పాలకులకు మూలపురుషుడు కూడాను. వారు సిరియాకు వెళ్ళడానికి పూర్వం ఇజాజ్లో గస్సా అనే వయాసిస్ వద్ద కొంతకాలం నివాసం ఉండటం వలన వారిని అలే గస్సానీగా పిలుస్తారు. 2. లక్మా వజామ్లు హీరాకు చెందిన ఆలే మున్జిర్ రాజుల మూలపురుషుడు. నస్ర బిన్ రబీ ఈ లక్మీల్లోని వాడే. 3. బను తై ఈ తెగ బను అజ్ద్ వలస వెళ్ళిన తరువాత ఉత్తరం వైపునకు పయనించి అజా, సల్మా పేర్లు గల 2 కొండల దరిదాపుల్లో శాశ్వతంగా స్థిరపోయిపోయింది. చివరికి ఈ 2 కొండలు తై తెగ కారణంగా ఖ్యాతిని పొందాయి. 4. కింద వీరు మొదటగా బహ్రైన్ ప్రస్తుత అల్ అహ్సార్లో విడిది చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని వదిలి హజర్ మౌత్కు వెళ్ళిపోయారు. అక్కడ కూడా వారికి సంరక్షణ లభించక చివరికి నజదులో విడిది చేయవలసి వచ్చింది. ఇక్కడ వీరు ఓ గొప్ప పాలనకు నాంది పలికారు. అయితే ఈ పాలన అంత దృఢంగా లేకపోవడం వలన త్వరలోనే పతనమైపోయింది. కహ్లాన్ ఒక్కటే కాకుండా హమీరుకు సంబంధించిన ఓ తెగ కుజాఅ కూడా ఒకటి ఉంది. హమీరీ తెగ విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉంది. ఇది యమన్ విడిచి ఇరాకులో బాదియతుస్ సమావా అనే ప్రాంతానికి వలసపోయింది. ముస్తారిబా అరబ్బులు వీరికి మూల పురుషుడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన ఇరాకులోని ఉర్ నగర నివాసి. ఇది ఫరాత్ నది పశ్చిమ తీరములో కూఫా దాపులో ఉంది. త్రవ్వకాల్లో బయలుపడిన శిలా శాసనాల్లో ఆ నగరం గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబానికి చెందిన కొన్ని వివరాలు, ఆ దేశ ప్రజల ధార్మిక సామాజిక పరిస్థితులు కూడా అవగతమయ్యాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇక్కడి నుండే హిజ్రత్ చేసి వలస వెళ్ళి ఖరాన్ నగరానికి చేరారు. అక్కడి నుండి ఆయన పాలస్తీనాకు వెళ్ళి దాన్ని తన దైవదౌత్య కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు. ధర్మబోధలో నిమగ్నులై దైవ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తూ దేశ విదేశాల్లో తిరగసాగారు. ఓసారి ఆయన ఈజిప్టుకు కూడా వెళ్ళారు. ఈజిప్టు చక్రవర్తి ఫారో ఆయన అలైహిస్సలాం భార్య సారాను గురించి విని మోహంలో పడ్డాడు. అతడు ఆమెను తన దర్బారుకు చెడు తలంపుతో పిలిపించాడు. హజరత్ సారా ప్రార్థనను మన్నించి అల్లాహ్ ఫిరౌన్కు కాళ్ళు చేతులు కొట్టుకునే వ్యాధిని సంక్రమింపజేశాడు. అతని చెడు ఉద్దేశం అతని ముఖానికేసి కొట్టబడింది. ఈ వ్యాధి వల్ల ఫిరౌన్కు ఆమె సామాన్య స్త్రీ కాదని, దేవుని ప్రత్యేక దాసి అని, దైవ సామీప్యం గల భక్తురాలని తెలిసిపోయింది. ఆమె గారి ఈ ప్రత్యేకతకు ప్రభావితుడై తన కుమార్తె హాజిరాను ఆమెకు దాసీగా చేసి పంపాడు. ఆ తర్వాత హజరత్ సారా హజరత్ హాజిరాను ఇబ్రాహీం అలైహిస్సలాంకు భార్యగా చేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ సారా హజరత్ హాజిరాలను వెంటబట్టుకుని పాలస్తీనాకు తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత అల్లాహ్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు హాజిరా గర్భం నుండి యోగ్యుడైన ఓ కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను ప్రసాదించాడు. అయితే సంతానము లేని
హజరత్ సారా అభిమానం దెబ్బతిన్నది. ఆమె హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను, హజరత్ హాజిరాను మరియు ఆమె పసికందును దేశ బహిష్కరణ చేయమని బలవంతం పెట్టింది. అనివార్య పరిస్థితుల వల్ల హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ సారా మాటను కాదనలేక హజరత్ హాజిరాను ఆమె కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం తోడుకొని ఇజాజ్ వైపుకు బయలుదేరవలసి వచ్చింది. అక్కడ ప్రస్తుతం దైవ గృహం కాబా ఉన్న ఎడారి కొండల నడుమ ఓ లోయలో వదిలేశారు. అప్పుడు దైవగృహం ఉనికే లేదు. అక్కడ కేవలం మెట్టగా ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వరద వచ్చినప్పుడు వరద నీరు ఆ మెట్ట ప్రాంతాన్ని కుడి ఎడమల నుండి తప్పుకుపోయేది. అక్కడే మజీద్ హరాంకు ఎగువన జంజం బావి వద్ద ఓ పెద్ద వృక్షం ఉండేది. ఆయన ఆ చెట్టు దగ్గర హజరత్ హాజిరా, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంలను వదిలి వెళ్ళారు. అప్పుడు మక్కాలో నీరు కానీ ఆదం అలైహిస్సలాం కానీ ఆదం అలైహిస్సలాం సంతానం కానీ లేరు. అందుకని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కోసం పాత్రలో ఖర్జూరపు పళ్ళు, ఒక తోలు సంచులో నీరు ఉంచి తిరిగి పాలస్తీనాకు వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజుల్లోనే ఆ ఖర్జూరపు పళ్ళు నీరు అయిపోయాయి. పెద్ద సంకటం ఏర్పడింది. ఆ గడ్డు పరిస్థితిలో అల్లాహ్ కారుణ్యం వల్ల జంజం చలమ పుట్టుకు వచ్చింది. ఇది కొంతకాలం వరకు ఆ ఇరువురి జీవితాలను కాపాడడానికి దోహదపడిన విషయం విదితమే. కొంతకాలం గడిచిన తర్వాత యమన్ నుండి ఓ తెగ అక్కడకు వచ్చింది. చరిత్రలో దాన్ని జుర్హుం సాని, రెండవ జుర్హుంగా చెప్పుకోవడం జరిగింది. ఈ తెగ ఇస్మాయిల్ అలైహిస్సలాం మాతృమూర్తి నుండి అనుమతి పొంది మక్కాలో నివాసం ఏర్పరచుకుంది. ఇది వరకు ఆ తెగ మక్కా చుట్టుపట్ల గల కొండ లోయల్లో నివాసం ఉంటూ ఉండేది అని ప్రతీతి. సహీ బుఖారీ గ్రంథంలో ఈ తెగ మక్కాలో నివాసం ఏర్పరచుకోవడానికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం రాక తరువాత ఆయన యవ్వన దశకు చేరిన మధ్యకాలంలో వచ్చారని వివరణ ఉంది. అయితే ఈ లోయ నుండి వారు ఇదివరకే తరచూ వచ్చిపోతూ ఉండేవారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్యను, కుమారుణ్ణి చూసి వెళ్ళడానికి అప్పుడప్పుడు మక్కాకు వచ్చి వెళ్ళేవారు. అయితే ఆయన ఎన్నిసార్లు అక్కడికి వచ్చారో ఇతమిత్తంగా తెలియదు. అయితే చరిత్ర ఆధారంగా ఆయన 4 మార్లు అక్కడికి వచ్చి వెళ్ళినట్లు దాఖలాలు ఉన్నాయి. 1. దివ్య ఖురాన్లో అల్లాహ్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు స్వప్నంలో తన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను జిబహా చేస్తున్నట్లు చూపించిన విషయం వివరించడం జరిగింది. ఈ స్వప్నం ఓ రకమైన దైవాదేశం. తండ్రి కొడుకులిద్దరూ ఈ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధమయ్యారు. వారిద్దరూ దైవాదేశానికి తలవొగ్గి తన తండ్రి తన కుమారుణ్ణి బోర్లా పడవేయగా అప్పుడు అల్లాహ్ ఆయన నుంచి పిలిచి, ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం, నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాం. ఇది స్పష్టమైన పరీక్ష. అల్లాహ్ ఓ పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాడు. బైబిల్ పాత నిబంధనలో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం కంటే 13 ఏండ్లు పెద్ద అని చెప్పబడింది. దివ్య ఖురాన్ ప్రకారం ఈ సంఘటన తర్వాతనే హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం జనన శుభవార్తను వినిపించడం జరిగింది. ఈ సంఘటన ద్వారా రుజువయ్యే విషయం ఏమిటంటే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యవ్వన దశకు చేరకముందే కనీసం ఒక్కసారైనా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను తప్పక సందర్శించి ఉంటారు. తక్కిన 3 ప్రయాణాలను గురించి వివరణ సహీ బుఖారిలో ఓ సుదీర్ఘ ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. దీన్ని ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. దాని వివరణ ఇలా ఉంది. 2. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యుక్త వయసుకు వచ్చి జుర్హుం తెగ నుండి అరబీ భాష నేర్చుకున్నారు. తమకు నచ్చిన యువకుడు అయినందున ఆ తెగకు చెందిన ఓ అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు. ఆ కాలంలోనే హజరత్ హాజిరా రజల్లాహు అన్హా మరణించారు. ఇటు ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్య కుమారుని చూడడానికి మక్కా వచ్చారు. అయితే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను కలవడానికి కుదరలేదు. కోడలితో పరిస్థితులు ఏమిటని అడగ్గా ఆమె తన దారిద్ర్యాన్ని ఏకరువు పెట్టింది. ఆయన కోడలతో ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి గడపను మార్చేయమని చెప్పు అని అంటూ తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మాటలకు అర్థం ఏమిటో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గ్రహించి
భార్యకు విడాకులు ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నారు. ఈమె జుర్హుం తెగ నాయకుడు మజాజ్ బిన్ అమ్రు కుమార్తె. 3. ఈ రెండవ పెళ్లి తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరోసారి మక్కాకు వచ్చారు. అయితే ఈసారి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆయన్ను కలవలేకపోయారు. కోడలతో ఇంటి పరిస్థితి గురించి వాకబు చేయగా ఆమె దేవుని దయ వల్ల అంతా సక్రమంగానే సాగుతుంది అని దైవ స్తోత్రం చేసింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంటి గడపను అలాగే ఉంచమని చెప్పు అని తాకీదు చేసి పాలస్తీనాకు వెళ్ళిపోయారు. 4. ఆ తరువాత మళ్ళీ వచ్చినప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం జంజం దాపున ఉన్న చెట్టు కింద బాణాలు పోస్తున్నారు. తండ్రిని చూడగానే పరుగున వెళ్ళి వాటేసుకున్నారు. ఈ సందర్భంలో తండ్రి కొడుకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కలయిక ఓ సుదీర్ఘ కాలం తర్వాత జరిగింది. మృదు స్వభావుడైన ప్రేమమయుడైన ఒక తండ్రి తన కుమారుడి నుంచి, విధేయుడైన ఒక కుమారుడు తన తండ్రి నుంచి ఇంతకాలం పాటు దూరంగా ఉండడాన్ని భరించడం ఎంత కష్టతరమైన విషయం. తండ్రి కొడుకుల పరిస్థితి చెప్పనలవ కానిది. ఆ తరువాత వారిద్దరూ కలిసి కాబా గృహాన్ని నిర్మించారు. పునాదులు తవ్వి గోడలు పైకి లేపారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రపంచ ప్రజలందరినీ హజ్ కొరకు పిలిచారు. అల్లా మజాజ్ కుమార్తె ద్వారా ఇస్మాయిల్ అలైహిస్సలాంకు 12 కుమారులు వసిగాడు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: నాబిత్ లేక నబాయూత్, ఖైదార్, అద్బాయిల్, ముబ్సామ్, ముస్మా, దూమా, మీసా, అదద్, తైమా, యతూర్, నఫీస్, ఖైద్మాన్. ఈ 12 కుమారులతో 12 తెగలు ఉనికిలోనికి వచ్చాయి. వీరంతా మక్కాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి ఉపాధి ఎక్కువగా యమన్, ఈజిప్ట్, సిరియాలతో వ్యాపారం చేయడంపైనే ఆధారపడింది. ఆ తర్వాత ఈ తెగలు అరేబియా ద్వీపంలో వివిధ ప్రదేశాల్లో, ఇంకా చెప్పాలంటే అరేబియా అవతల కూడా వ్యాపించాయి. నాబిత్, ఖైదార్ల సంతతి తప్ప తక్కిన తెగల వివరాలు, పరిస్థితులు కాలగర్భంలో కలిసిపోయాయి. నబ్దీల సంస్కృతి ఉత్తర హిజాజ్లో వికసించింది. వారు ఓ శక్తివంతమైన ప్రభుత్వాన్ని స్థాపించి చుట్టుప్రక్కల ప్రజల్ని ఆధీనపరుచుకున్నారు. వారి రాజధాని నగరం బత్రాన్. ఎవ్వరూ వారిని ఎదిరించడానికి సాహసించేవారు కారు. ఆ తరువాత రోమన్లు వచ్చి నబ్తీల పాలనను అంతమొందించారు. మౌలానా సయ్యద్ సులైమాన్ నద్వీ రహమతుల్లాహి ఈ విషయాన్ని లోతుగా పరిశోధించి ఆలే గస్సాన్ మరియు అన్సార్ అంటే అవస్ మరియు ఖజ్రజులు కహతానీ అరబ్బులు కాదని, వీరు ఆ ప్రాంతంలో నాబాత్ బిన్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతిలో మిగిలిపోయిన వారి సంతానమని రుజువు చేయడం జరిగింది. ఖైదరా బిన్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతి మక్కాలోనే ఉండి వికాసం పొందుతూ ఉండిపోయింది. అద్నాన్, ఆ తర్వాత అతని కుమారుడు మఆద్ కాలం వచ్చేసింది. అద్నానీ అరబ్బుల సంతతి వివరాలు ఖచ్చితంగా ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాయి. అద్నాన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశవృక్షములో 21వ తరానికి చెందినవాడు. కొన్ని ఉల్లేఖనాల్లో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వంశవృక్షాన్ని గురించి చెబుతూ అద్నాన్ వరకు వెళ్ళి ఆగిపోయేవారిని ఇక ముందు సాగిపోయేవారు కాదని చెప్పడం జరిగింది. వంశవృక్ష నిపుణులు చెప్పింది తప్పని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. అయితే విద్వాంసుల ఓ వర్గం అద్నాన్ కంటే పైకి కూడా ఆయన వంశవృక్షాన్ని చెప్పవచ్చు అని అంటుంది. వారు ఈ ఉల్లేఖనాన్ని జైఫ్ అంటే బలహీనం అయినదిగా ఖరారు చేస్తారు. వీరి పరిశోధన ప్రకారము అద్నాన్ మరియు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం నడుమ 40 తరాలు ఉన్నాయి. మొత్తానికి మఆద్ కుమారుడు నజార్ తప్ప మఆద్కు వేరే సంతానం లేదు. అతని ద్వారా ఎన్నో కుటుంబాలు ఉనికిలోనికి వచ్చాయి. నిజానికి నజార్కు 4 కుమారులు. ప్రతి కుమారుడు ఓ పెద్ద తెగకు మూలపురుషుడయ్యాడు. ఈ 4 పేర్లు ఇలా ఉన్నాయి: ఇయాద్, అన్మార్, రబియా, ముజర్. వీరిలో చివరి 2 తెగల శాఖలు, ఆ శాఖలకు ఉపశాఖలు అనేకం పెరిగిపోయాయి. కాబట్టి రబియా ద్వారా అసద్ బిన్ రబియా, గజ్జా, అబ్దుల్ ఖైస్, వాయిల్, బకర్, తగ్లబ్, బను హనీఫా వగైరాలు ఉనికిలోనికి వచ్చాయి. ముజర్ సంతానం 2 పెద్ద తెగల్లో విడిపోయాయి. ఒకటి
ఖైస్ ఇలాన్ బిన్ ముజర్. 2 ఇలియాస్ బిన్ ముజర్. ఖైస్ ఇలాన్ ద్వారా బను సలీం, బను హవాజిన్, బను గఫ్తాన్ ద్వారా అబస్, జిబాన్, అస్జా మరియు గనీ బిన్ అసూర్ తెగలు ఉనికిలోనికి వచ్చాయి. ఇలియాస్ బిన్ ముజర్ ద్వారా తమీమ్ బిన్ ముర్రా, హుజైల్ బిన్ ముద్రికా, బను అసద్ బిన్ హుజైమా తెగలు పుట్టాయి. కినానా ద్వారా ఖురైష్ తెగ ఉనికిలోనికి వచ్చింది. ఈ తెగ ఫహార్ బిన్ మాలిక్ బిన్ నస్ర్ బిన్ కినానా సంతానం. ఖురైష్ కూడా వివిధ శాఖల్లో విడిపోయారు. ప్రసిద్ధ ఖురైష్ శాఖల పేర్లు ఇలా ఉన్నాయి: జంహా, సహ్మ్, అద్దీ, మగ్జూమ్, తైమ్, జుహ్రా మరియు ఖుసై బిన్ కిలాబ్ కుటుంబాలు అంటే అబ్దుద్దార్, అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా మరియు అబ్దే మునాఫ్లన్నమాట. ఈ ముగ్గురు కుషే కుమారులు. వీరిలో అబ్దే మునాఫ్కు 4 కొడుకులు. వీరి ద్వారా ఉపశాఖలు ఉనికిలోనికి వచ్చాయి. అంటే అబ్దే సంస్, నౌఫిల్, ముత్తలిబ్ మరియు హాసిం. ఈ హాసిం వంశం నుండే అల్లా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంను ఎంచుకున్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ప్రవచనం ఇలా ఉంది: అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానము నుండి ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానమును ఎన్నుకున్నాడు. తరువాత ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానము నుండి కినానాను ఎంపిక చేశాడు. కినానా సంతానం నుండి ఖురైష్ను ఎన్నుకున్నాడు. ఖురైష్ నుండి బను హాసింను ఎంచుకున్నాడు. బను హాసిం నుండి నన్ను ఎంచుకున్నాడు. ఇబ్నే అబ్బాస్ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ సృష్టి రచన చేసి నన్ను అతి మేలైన వర్గంలో పుట్టించాడు. 2 మేలు వర్గాల్లోనూ మిన్న అయిన వర్గంలో ఉంచాడు. తెగలను ఎంచుకున్నప్పుడు నన్ను అన్నిటికంటే మేలైన తెగలో చోటిచ్చాడు. వంశాలను ఎంపిక చేసినప్పుడు నన్ను అతి మేలైన వంశంలో పుట్టించాడు. కాబట్టి నేను నా వ్యక్తిత్వం రీత్యా కూడా అందరికంటే మేలైన వాణ్ణి మరియు వంశం రీత్యా అందరికంటే మిన్న అయిన వంశం వాణ్ణి. మొత్తానికి అద్నాన్ వంశం బాగా వృద్ధి చెందినప్పుడు అన్నపానీయాల సమపార్జన వేటలో అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించింది. ఉదాహరణకు అబ్దుల్ ఖైస్ తెగ బహ్ర్ బిన్ వాయిల్కు చెందిన అనేక శాఖలు మరియు బను తమీం కుటుంబాలు బహ్రైన్ వైపునకు బయలుదేరి వెళ్ళాయి. ఆ ప్రాంతంలోనే స్థిరపడ్డాయి. బను అనీఫా బిన్ సఆబ్ బిన్ అలిం బిన్ బఖ్ర్ యమామా వైపునకు వెళ్ళి దాని కేంద్ర ప్రాంతమైన ఇజ్ర్లో స్థిరపడిపోయారు. బహ్ర్ బిన్ వాయిల్కు చెందిన మిగిలిన శాఖలు యమామా నుండి బహ్రైన్, కాజీమా తీరం, అఖాతం, సువాదే, ఇరాక్, ఉబ్లా మరియు హైత్ వరకు వ్యాపించి ఉన్న ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. బను తగ్లబ్ ఫరాతియా దీవిలో స్థిరపడింది. అయితే దానికి చెందిన కొన్ని శాఖలు బను బహ్ర్ తెగ వెంట ఉండిపోయాయి. బను తమీం బాదియా బస్రాలో స్థిరపడింది. బను సలీం మదీనా దాపున విడిది చేసింది. వారి నివాస ప్రాంతం వాదియుల్ ఖుర్ఆ లోయ మొదలుకొని ఖైబర్, మదీనాకు తూర్పు భాగమైన హుర్రా, బను సలీం పక్కనే ఉన్న 2 కొండల వరకు విస్తరించింది. బను సఖీఫ్ తెగవారు తాయిఫ్లో ఉండిపోయారు. బను హవాజిన్ మక్కా తూర్పున ఔతాస్ లోయకు చుట్టుపట్ల విడిది చేశారు. వీరి నివాస స్థలం మక్కా, బస్రా రాజమార్గంపై ఉండింది. బను అసద్ తైమాకు తూర్పున మరియు కుఫాకు పశ్చిమాన స్థిరపడ్డారు. వీరి నివాసానికి తైమాకు నడుమ బను తైకు చెందిన ఓ తెగ బహత్తర్ కూడా ఉండేది. బను అసద్ నివసించిన ప్రాంతానికి కుఫాకు నడుమ ప్రయాణ దూరం 5 రోజులు. బను జుబ్యాన్ తెగవారు తైమాకు దరిదాపుల్లో ఉన్న హౌరాన్ చుట్టుప్రక్కల స్థిరపడ్డారు. తిహామాలో బను కినానా వంశం ఉండిపోయింది. వారిలో ఖురైషీ వంశం మక్కా మరియు ఆ చుట్టుపట్ల నివాసం ఏర్పరచుకుంది. వీరు సంఘటితంగా ఉండకుండా దేశ దిమ్మరుల్లా తిరిగేవారు. చివరికి కుసై బిన్ కిలాబ్
ఖురైషీలందరినీ సంఘటితం చేసి వారికి గౌరవాన్ని ఔన్నత్యాన్ని కల్పించాడు. ఈ వీడియోలో వచ్చిన వాటికి ఆధారాలు: 1. ఈ తెగలు వాటి వలస వివరాలు ముహాజిరత్ తారిఖుల్ ఉమమ్ ఇస్లామియా లిల్ హిజ్రా 1/11-13 కల్బ్ జజీరతుల్ అరబ్ పేజీ నెంబర్ 231, 235లో ఉన్నాయి. వలస సంఘటనకు సంబంధించిన కాలము, దానికి కారణాలను పరిశీలించిన తర్వాత సరైనవిగా తోచిన వాటినే ఇక్కడ పొందుపరచడం జరిగింది. 2. హజరత్ హాజీరా ఓ బానిస స్త్రీగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అల్లమా మన్సూర్ పూరి ఈ విషయంలో పరిశోధన చేసి ఆమె బానిస స్త్రీ కాదని, ఓ స్వతంత్రురాలని రుజువు చేశారు. ఆమె ఫిరోన్ కుమార్తెయే. రహమతుల్ లిల్ ఆలమీన్ సంపుట 2 పుట 36-37. 3. రహమతుల్ లిల్ ఆలమీన్ సంపుట 2 పుట 34. సంఘటన వివరాల కోసం సహీ బుఖారీ సంపుట 1 పుట 484 చూడండి. 4. సహీ బుఖారీ కితాబుల్ అంబియా 1/474-475. 5. సహీ బుఖారీ 1/475. 6. సఫాత్ 103, 107. 7. సహీ బుఖారీ 1/475-476. 8. కల్బ్ జజీరతుల్ అరబ్ పుట 23. 9. కల్బ్ జజీరతుల్ అరబ్ పేజ్ నెంబర్ 32. 10. చూడండి తారిఖే అర్దుల్ ఖురాన్ 2/78-86. 11. తంబ్రీ తారిఖుల్ ఉమమ్ వల్ ములూక్ 2/191-194. అల్ ఎలాం 5/6. ఇచ్చిన మ్యాపులో గీతలు ఉన్నవి ప్రదేశం పేర్లు, గీతలు లేనివి తెగలు పేర్లు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాక పూర్వం అరేబియా ప్రాంతాలు. అంతటి గొప్ప గ్రంథం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర విందాము.